ఎలా ఉన్నారు అందరూ? ఇయర్ రింగ్స్ చూసారు అసలు ఎంత బాగున్నాయో, చాలా యూనిక్గా అసలు లోటస్ డిజైన్లో టెంపుల్ వైబ్ వస్తూ నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ అట్లనే 3 స్టైల్స్లో వీటిని ఎలా యూజ్ చేయాలో కూడా నేను వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ని 3 స్టైల్స్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనకి OHP షీట్ కావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ కావాలి. కుందన్స్ వచ్చేసి పింక్ డ్రాప్ షేప్ కుందన్స్ అండ్ మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. గ్రీన్ వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ అండ్ ఐ షేప్ కుందన్స్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గ్లూ అప్లై చేసి ఇలా లోటస్ డిజైన్ అయితే మనం స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పింక్ డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసి దాని చుట్టూ పింక్ మూన్ షేప్ కుందన్ని స్టిక్ చేయాలి. తర్వాత గ్రీన్ మూన్ షేప్ కుందన్స్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేశాక కింద వచ్చేసి అటువైపు ఇటువైపు గ్రీన్ ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేయాలి. మిడిల్లో వచ్చేసి రౌండ్ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేశాను, ఎందుకంటే మళ్ళీ పైన మనం ఇంకో లోటస్ని స్టిక్ చేస్తాం కాబట్టి మిడిల్లో వచ్చేసి కొంచెం సపోర్ట్ కోసం రౌండ్ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేశాను. సేమ్ అట్లనే ఇంకా 4 లోటస్ని అయితే స్టిక్ చేయాలి. 4ని కూడా మనం అట్లనే స్టిక్ చేసేసుకోవాలి. దీనికోసం యూజ్ చేసిన గమ్ అయితే B7000 గ్లూ. నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం మంచిగా డ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు దానిపైన మళ్ళీ లోటస్ని అయితే మనం స్టిక్ చేయాలి. ఫస్ట్ మనం ఎలా స్టిక్ చేసామో అట్లనే డ్రాప్ షేప్ కుందని స్టిక్ చేసి నెక్స్ట్ పింక్ మూన్ షేప్ కుందన్స్ అండ్ అట్లనే గ్రీన్ మూన్ షేప్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకుని మిడిల్లో వచ్చేసి రౌండ్ కలర్ కుందన్న వైట్ స్టోన్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక 4 లోటస్ని కూడా సేమ్ ఇట్లానే స్టిక్ చేసేసుకోవాలి. ఇలా 4 లోటస్ని మంచిగా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఐపిన్స్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న వైట్ బీడ్స్ తీసుకుని ఐపిన్ని కొంచెం గ్యాప్ చేసి 3 బీడ్స్ అయితే నేను పెట్టాను. 3 బీడ్స్ని పెట్టుకుని ఐపిన్ అనేది మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. సైజ్ అనేది మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మంచిగా 8 ఐపిన్స్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. ఆ లోటస్ అనేది మంచిగా స్టిక్ అయిపోయినాక వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా షీట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. అయితే కుదిరితే మీకు ఎక్స్ట్రా షీట్ మొత్తం ఎడ్జెస్ కూడా నీట్గా సిజర్తో కట్ చేసేసుకోవచ్చు. లేకపోతే షోల్డరింగ్ రాడ్ ఉంటే షోల్డరింగ్ రాడ్తో రిమూవ్ చేసేయచ్చు ఎడ్జెస్లో ఉన్నది. నేనైతే షోల్డరింగ్ రాడ్తో అయితే రిమూవ్ చేస్తాను, నా దగ్గర ఉంది. సో నేను దాంతో రిమూవ్ చేస్తాను. ఇది వచ్చేసి వ్యాక్స్ షీట్ పైన నేను ఇలా రౌండ్గా అయితే డ్రా చేసుకుని దాన్ని కట్ చేసేసుకున్నాను మంచిగా. ఈ మెటీరియల్ నేను యూజ్ చేసే మెటీరియల్ అంతా కూడా మీషోలో ఉంది. కుందన్స్, వ్యాక్స్ షీట్ అండ్ OHP షీట్, బీడ్స్ అన్నీ కూడా మీషోలో ఉన్నాయి. మీరు కూడా మీషోలో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రీన్ లీవ్స్ దగ్గర మాత్రం నేను ఎడ్జెస్ అనేవి సిజర్తో కట్ చేసుకుని కొంచెం గ్లూ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐ పిన్స్ని అయితే ఇట్లా స్టిక్ చేసేసుకున్నాను. మొత్తం 4 లోటస్కి కూడా ఇట్లానే స్టిక్ చేసేసుకోవాలి. దానిపైన వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వ్యాక్స్ షీట్, ఆ వ్యాక్స్ షీట్ని అయితే గట్టిగా ఇలా పెట్టుకొని స్టిక్ చేసుకుని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా స్టిక్ అవుతుంది. మన వీడియోస్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మేకింగ్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలా మంచిగా మొత్తం స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి షోల్డరింగ్ రాడ్ తీసుకుని దాంతో వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ అనేవి మంచిగా నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా చేసేటప్పుడు
మొత్తం ఇలా షీట్ అనేది మంచిగా రిమూవ్ చేసేసినాక మళ్ళీ ఐపిన్స్ తీసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకి లోటస్ అనేవి 2 స్టెప్స్ వస్తాయి కదా. 2 స్టెప్స్లో పైన స్టెప్కి వచ్చేసి 1 ఐపిన్ స్టిక్ చేసుకోవాలి. కిందకు వచ్చేలాగా 1 ఐపిన్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ స్టెప్లో ఉండే లోటస్కి అయితే పైన ఒక ఐపిన్ని కింద ఒక ఐపిన్ని కూడా స్టిక్ చేసుకోవాలి. ఈ వీడియోలో నాకు హ్యాండ్కి ఉన్న బ్రాస్లెట్ కూడా నేను చేసుకున్నదే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్లోకి వెళ్ళి చూడండి. షార్ట్స్లో అయితే ఈ బ్రాస్లెట్ ఎలా మేకింగ్ వీడియో అనేది షార్ట్స్లో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత 2 లోటస్ని అయితే స్టిక్ చేయాలి. అంటే ఐపిన్స్ని అనేవి అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కింద ఉన్న ఐపిన్ని కొంచెం గ్యాప్ చేసి ఇలా పైన ఉన్న లోటస్ 2 ఐపిన్స్ని కూడా మంచిగా అటాచ్ చేసేసి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. ప్రెస్ చేసేసాక పైన వచ్చేసి స్టడ్స్ ఉంటాయి కదా, స్టడ్స్ని అయితే మనం స్టిక్ చేసుకోవాలి. B7000 గ్లూతో స్టడ్స్ని స్టిక్ చేసుకోవాలి. ఈ జుమ్కాస్ వచ్చేసి నా వేరే ఇయర్ రింగ్స్కి ఉన్నవి. దీనికి మ్యాచ్ అవుతుంది కదా అనేసి నేను దీనికైతే పెడుతున్నాను. కింద మనం సెకండ్ లోటస్కి వచ్చేసి ఇంకో ఐపిన్ పెట్టాం కదా, ఆ ఐపిన్కి వచ్చేసి ఈ జుమ్కాని అయితే పెట్టేసి ఐపిన్కి గట్టిగా అయితే ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా టైట్గా ఉంటుంది. ఫైనల్ లుక్ అయితే ఇది. సేమ్ ఇట్లానే సెకండ్ ఇయర్ రింగ్స్ని కూడా సేమ్ అట్లానే అటాచ్ చేసేసుకుని గట్టిగా ఐపిన్స్ అనేవి గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ ఎలా అనిపించినాయో మీకు తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి. ఈ ఇయర్ రింగ్స్ని వచ్చేసి నేను 3 స్టైల్స్లో యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఇప్పుడే. ఇది వచ్చేసి స్టైల్ నెంబర్ 1. ఇలా పెట్టుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది. అంటే బ్రైడల్ లుక్స్కి ఫెస్టివ్ లుక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కింద ఉన్న ఈ బుట్ట ఉంది కదా జుమ్కా, దాన్ని అయితే మనం రిమూవ్ చేసేసి పెట్టుకోవచ్చు. స్టైల్ నెంబర్ 2 ఇది. ఇలా 2 లోటస్ని మాత్రమే పెట్టుకోవచ్చు. అంటే డ్రెస్సెస్ మీదకి అలా అయితే ఇవి ఇంకా చాలా బాగుంటాయి. ఇలా అయినా పెట్టుకోవచ్చు. లాస్ట్లో అయితే చెప్పండి మీకు ఏ స్టైల్లో నచ్చిందో కూడా. స్టైల్ నెంబర్ 3 కింద సెకండ్ లోటస్ని అయితే రిమూవ్ చేసేసి ఫస్ట్ లోటస్కి ఉంది కదా ఐపిన్, దానికి జుమ్కాన్ అయితే స్టిక్ అంటే ఐపిన్ పెట్టేసుకుని అటాచ్ చేసేసుకుని ఈ ఐపిన్కి ఈ జుమ్కాని పెట్టేసుకుని ఇలా సింపుల్గా కూడా స్టైల్ చేయవచ్చు. ఇలా అయినా బాగుంది సింపుల్గా. ఇలా కూడా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.